ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గవర్నమెంట్ తరఫు నుంచి తీసుకున్న ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, ఈ కళ్యాణ లక్ష్మి వచ్చే చెక్కులకు సంబంధించిన మా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమాన్ని ప్రజలకు ఒక మంచి ఉద్దేశంతో ఈ చెక్కులు డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి. మీరు సరిగ్గా దీన్ని ఉపయోగం చేసుకోండి. ఫ్యూచర్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున అయ్యే కార్యక్రమాలు ఉన్నాయి. మీరు మన బెల్లంపల్లి చాలా వెనుకబడి ఉన్నది, దాన్ని ముందుకు తీసుకుపోవాలంటే మీ అందరి కోఆపరేషన్ అవసరం ఉన్నది. మన ప్రభుత్వం ద్వారా నేను మన బెల్లంపల్లిని రకరకాలుగా మండలాలు తిరిగి ఇప్పటిదాకా దాదాపు 38 కోట్ల రూపాయల వర్త్ రోడ్లను ఇప్పటిదాకా చేసిన, భూమి పూజ చేసిన. ఇప్పుడు కూడా కాశీపేట దగ్గర పోయి 1,20,00,000తో ఒక 2 కిలోమీటర్ల దూరం అది కూడా ఫైనల్ చేసి కొబ్బరికాయ కొట్టొస్తున్నా. మొత్తం మన బెల్లంపల్లి నారి ఊరిలో సంగతి గురించి కూడా మా శ్వేత గారు, మా కౌన్సిలర్ అందరితో డిస్కస్ చేసి ఎట్లా అభివృద్ధి చేస్తే బాగుంటుందని దానికి కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. బడ్జెట్ శాంక్షన్ చేపిస్తున్నాం. అతి తొందరగా ఉన్న ఈ డ్రైనేజ్ సిస్టమ్ని కూడా క్లీన్ చేసే కార్యక్రమాన్ని మా మున్సిపల్ కమిషనర్ గారు మల్లారెడ్డి గారికి, ఆయనతో పాటు ఉన్న బృందానికి ప్రతి ఓలకు ఒక వర్డ్ ఆఫ్ కాషన్ ఏంటంటే, ఒక ఎస్టిమేట్ వేయండి. ఈ మోరి నారీలను ఎంతో తొందరగా డ్రైనేజ్ క్లీన్ చేసే కార్యక్రమాన్ని మన బెల్లంపల్లి చేసే అదొక కంకణం కట్టుకొని మీరు చేసే బాధ్యత ఉన్నది. ఇక డ్రింకింగ్ వాటర్ సప్లై గురించి కూడా ప్రత్యేకంగా గవర్నమెంట్తో మాట్లాడుతున్నా. ఆడ నీళ్లను ఆపి మన గోదావరికి నీళ్లు తీసుకురావడానికి పైప్ లైన్ కూడా శాంక్షన్ చేసి పూర్తిగా ప్రయత్నిస్తున్నా. బహుశా వచ్చే నెల 15 లోపల దాన్ని శాంక్షన్ తీసుకొచ్చిన తర్వాత వర్క్ కూడా స్టార్ట్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నా. ఈ గోదావరి నీళ్ళు గిట్ట వస్తే మన బెల్లంపల్లి సోదరులకు అందరికీ చాలా పెద్ద ఎత్తున హెల్ప్ అవుతుందని పూర్తి ఒక ఆశ పెట్టుకొని ఈ వచ్చిన సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. మనం బెల్లంపల్లిని కాపాడుకుందాం, ముంగడు తీసుకుపోదాం, అభివృద్ధి చేసుకుందాం. మీ అందరి ఆశలను 100% ఫుల్ఫిల్ చేసే కార్యక్రమాన్ని కూడా నేను ప్రత్యేక టేకప్ చేసి మళ్ళొకసారి మీ విశ్వాసాన్ని పొందడానికి పూర్తిగా ప్రయత్నిస్తానని చేస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.